డైరెక్ట్గా షిఫ్ట్ అయిపోయి డైరెక్ట్ చైల్డ్ పోజ్లో కాకుండా ఒకసారి కంప్లీట్ బ్రెత్ని కామ్ చేసుకొని అప్పుడు కూర్చుంటే రెగ్యులర్ ప్రాక్టీస్ ఎక్కువ రోజులు ప్రాక్టీస్ చేసుకోవచ్చు మనము. అండ్ మన దాని ఎఫెక్ట్స్ అంటే నెగిటివ్ ఎఫెక్ట్స్ అనేవి మనకు చాలా తగ్గిపోతూ ఉంటాయి. ఇలా మనం ఇప్పుడు చూసిన పద్ధతిలో చేసుకుంటే చాలామంది కంప్లైంట్ చేస్తారు, మేము సూర్య నమస్కారం చేయలేకపోతున్నాము. ఎస్పెషల్లీ కొంచెం పెద్దవాళ్ళు సూర్య నమస్కారం ఎప్పుడు చేయలేము, లేకపోతే దాంట్లో చాలా ఎక్కువ ఆయాసం వస్తుంది, హ్యాండ్స్ మీద బ్రెస్ట్ పైన ప్రెషర్ పడుతుంది, ఇలా చాలా కంప్లైంట్స్ ఉండి మనం దాని దగ్గరికి వెళ్ళాం ముందే దాని గురించి అలా అనిపించి ఆర్ ఫాస్ట్గా చేసినప్పుడు ప్రెషర్ వస్తుంది ఎక్కువసేపు చేయలేకపోతున్నాను అని. ఏం లేదండి, మనం కనుక ఇప్పుడు ఇలా అవన్నీ మనకి రాకుండా మనం పీస్ఫుల్గా మన సూర్య నమస్కార బెనిఫిట్స్ మనం పొందాలి అంటే మనం ప్రాక్టీస్ చేయాలి కదా. ప్రాక్టీస్ చేయడానికి ఇలా ఒక్కొక్క స్టెప్, ఒక్కొక్క ఇన్హేల్, ఒక్కొక్క ఎక్సేల్తో చేసుకుంటూ అండ్ ఎప్పుడు కావాలంటే అప్పుడు రెస్ట్ మధ్యలో తీసుకుంటూ చేసుకుంటే ఖచ్చితంగా మీరు ఎవ్రీడే ఎవరైనా సరే ఏ ఏజ్ వాళ్ళైనా సరే ఈజీగా దాన్ని మనం మన రొటీన్లోకి పెట్టేసుకోగలుగుతాము. అట్లీస్ట్ 3 rounds 4 roundsతో స్టార్ట్ చేసి 6కి మనము వెళ్ళగలిగితే 6 rounds కనుక ఎవ్రీడే చేసుకోగలిగితే మినిమం చాలా చాలా ఎఫెక్టివ్. బట్ ప్రాక్టీస్కి ఒక్క రౌండ్తో అయినా సరే ఖచ్చితంగా చేసుకోవచ్చు. ఇన్హేల్ ఎక్సేల్తో ఆగి ఫాస్ట్గా మనము పైనకి కిందకి ఫ్లో వచ్చేసాక వెళ్ళడం కంటే ఒక్కొక్క బ్రీత్లో పాజ్ తీసుకుంటూ ఇన్హేల్ చేస్తూ ఎక్సేల్ చేస్తూ వెళ్తే ఖచ్చితంగా మనకి రిజల్ట్స్ కూడా ఈవెన్ అడ్వాన్స్ ప్రాక్టీషనర్స్కి కూడా రిజల్ట్స్ అనేవి మనకి ఎక్కువ రావాలి అంటే ప్రతి స్టెప్లో బ్రీత్ తీసుకుని ఇన్హేల్ ఎక్సేల్తో పాటుగా చేసుకుంటే మనకు చాలా మంచిది. అండ్ అవ్వంగానే ఇమీడియట్గా నెక్స్ట్ దాంట్లోకి వెళ్ళకుండా పాజ్ అయ్యి ఒకసారి కంప్లీట్లీ బ్రెత్ నార్మలైజ్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. అలా చేశాక ఒకసారి తీసుకుని ఇలా బటర్ఫ్లై లెగ్స్కి అండ్ స్లోగా ఫార్వర్డ్ బెండింగ్ ఇన్హేల్ చేసి లోవర్ బ్యాక్కి రిలాక్సేషన్ అనమాట. ఇన్హేల్ చేసి బైక్ ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ మళ్ళీ స్లోగా మనం మకరాసన ఇదివరకు మనం చూసాము స్టమక్ పైన లై డౌన్ అయ్యి లెగ్ లిఫ్ట్ చేసేది మకరాసన అండ్ దెన్ శవాసన చేసుకుంటే చాలా మంచి రొటీన్లోకి మనకి వస్తుంది అనమాట. ప్రాణాయామతో పాటు ఇవి చేసుకోగలిగితే చాలా మంచిది. సూర్య నమస్కారం అసలు ఎందుకు చేయాలి అంటే దానికి ఒక 1000 బెనిఫిట్స్ మనం వింటూ ఉంటాం దాని బెనిఫిట్స్ అని. కొన్ని రెగ్యులర్ సమస్యలకి ఏంటంటే థైరాయిడ్, ఇప్పుడు మీరు చూస్తే అశ్వసంచలనాలో థ్రోట్ అనేది మనం లిఫ్ట్ చేస్తున్నాం కదా, సో థైరాయిడ్ చాలా మంచిగా రెగ్యులేట్ అవుతుంది. అండ్ స్టమక్ చుట్టూ ఉన్న ఫ్యాట్ అండ్ హ్యాండ్స్కి బలము, ఆక్సిజన్ లెవెల్స్ పెరగడము, మెయిన్ డైజెషన్ ఇష్యూస్ అన్నీ దాంతో మనం చెక్ పెట్టుకోవచ్చు. కానీ అగైన్ ఎలా ఫాస్ట్గా చేసిన దానికంటే ఇలా స్లోగా ఎఫెక్టివ్గా ఒక పాజ్ చేసుకొని చేసినప్పుడు డైజెస్టివ్ ఇష్యూస్ కూడా ఖచ్చితంగా మనకు పోతాయి. అంటే కాన్స్టిపేషన్ అండ్ స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్, ఇలా లోవర్ అబ్డామిన్ ఫ్యాట్, కొలెస్ట్రాల్, బీపీ అన్నీ మనకి ప్రశాంతంగా రెగ్యులేట్ అవుతాయి అన్నమాట. సో ఇవి జస్ట్ కొన్ని బెనిఫిట్స్ సూర్య నమస్కారానికి, ఇలా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ బాడీలో ముందు యాక్టివ్నెస్, ఫ్లెక్సిబిలిటీ, మెంటల్గా కూడా, ఇదంతా ఫిజికల్గా చూస్తే మెంటల్లీ అయితే ఫోకస్ పెరగడము, అటెన్షన్ పెరగడము, మూడ్ స్వింగ్స్ తగ్గడము, అండ్ ఉన్న ప్రజెంట్ మూమెంట్లోకి అంటే ఏం చేస్తున్నామో ఆ పని పైన పూర్తి ఫోకస్ చేయడం. అండ్ ఆ ఫోకస్ వల్ల మనం ఎంజాయ్ చేస్తాం లోపల. యాక్చువల్లీ మనం ఉన్న చోట ఉండి, మన బ్రెయిన్ ఉన్న చోట ఉండి, మన మనసు ఎక్కడుందో అక్కడ ఉంటే మనమే లైఫ్ని బెటర్గా ఎక్స్పీరియన్స్ చేయగలుగుతాం. సో ఆ హై క్వాలిటీ ఎక్స్పీరియన్స్ మనకి ఖచ్చితంగా పెరుగుతుంది సూర్య నమస్కారం వల్ల. సో ఎవ్రీడే ఏజ్ నో బార్, ఏ ఏజ్ వాళ్ళైనా, ఏ సమస్యల వాళ్ళైనా ప్రశాంతంగా అందరికీ చేసుకోగలిగే లాంటి సీక్వెన్స్ మనం చూసాము. సూర్య నమస్కారంలో చాలా టైప్స్ అండ్ వేరియేషన్స్ ఉంటాయి. మనం ఎలా ఫాస్ట్గా చేద్దాం దేనికి, స్లోగా దేనికి అని. ఇప్పుడు మనం ఇవాళ చూసిన సీక్వెన్స్ మాత్రం ప్రతి ఒక్కళ్ళు ప్రశాంతంగా చేసుకోగలిగేదే. సో తప్పకుండా చేసుకోండి. అలానే మనం ఇప్పుడు ఇంకొక ఇష్యూకి మనం ప్రాణాయామ, దీంతో ఏంటి మనం ప్రాణాయామ సూర్య నమస్కారాలతో ఏది చేసుకోవచ్చు అనేవి కూడా చూద్దాము. ప్రిఫరబుల్లీ ఎప్పుడైనా సరే ప్రాణాయామ సూర్య నమస్కారాల ముందు చేసుకోవడం అనేది చాలా మంచిది. సో దానికి కావాల్సిన ప్రాణాయామాలు ఏంటో కూడా చూద్దాము. ఇలా పెట్టుకొని
డీప్ బ్రీత్ తీసుకొని జస్ట్ మన కంప్లీట్ అటెన్షన్ బ్రీత్ పైన అండ్ న్యాచురల్ రిథమ్ స్టమక్, చెస్ట్ అండ్ థ్రోట్. కంప్లీట్ ఇన్హేల్ అయినప్పుడు ఎక్స్పాన్షన్ అండ్ కాంట్రాక్షన్ న్యాచురల్గా జరుగుతుంది. దాన్ని మనము అబ్జర్వ్ చేయడంలో కూడా మనకి ఒక ప్రాణాయామ, దాన్ని జస్ట్ న్యాచురల్ రిథమ్ ఆఫ్ బ్రెత్ మనకి ఏదైతే ఉందో దాన్ని మనం అబ్జర్వ్ చేస్తే కూడా మనకేంటంటే కంప్లీట్లీ స్లో డౌన్ అవుతుంది అనమాట మన బ్రెత్. ఆ స్లో డౌన్ అవడం అంటే ఎంటైర్ ప్రాసెస్ స్లో డౌన్ అవుతుంది. సో టాక్సిన్స్ అనేవి ఈజీగా బెటర్గా ఫ్లష్ అవుట్ అవుతాయి. సో అది చూద్దాం మనం. పామ్స్ ఇలా ఓపెన్గా, స్పైన్ స్ట్రైట్ పెట్టుకొని, షోల్డర్స్ రిలాక్స్డ్గా పెట్టుకొని జస్ట్ మన థాట్స్ వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి, ఎక్కడెక్కడో ఆలోచనలు వస్తూ వెళ్తూ ఉంటాయి. అవి దాని పని అదే. మన పని స్లోగా బ్రీత్ పైన అబ్జర్వ్ చేయడం అంతే. ఇన్హేల్ చేస్తూ స్టమక్, చెస్ట్, థ్రోట్. స్లోగా ఇలా ఎప్పుడైతే మన న్యాచురల్ రిథమ్ ఆఫ్ బ్రీత్ జస్ట్ మీరు ఇది చేయంగానే ఒక 5 రౌండ్స్కే మీరు ఖచ్చితంగా మీరు నర్వస్ సిస్టమ్ స్లో డౌన్, మన బ్రెయిన్ కామ్ డౌన్ అవ్వడం అండ్ మెడిటేటివ్ దాంట్లోకి, ధ్యానం దానిలాగా కామ్గా అయిపోవడం అనేది మీరు ఖచ్చితంగా అబ్జర్వ్ చేస్తారు. ఇది కూడా ఎవ్రీడే రొటీన్లో యాడ్ చేసుకుంటే చాలా మంచిది. దీంతో పాటు మనం ఇదివరకు చూసిన నాడి శోధన, భ్రామరి ప్రాణాయామం ఇవన్నీ కూడా చాలా ఎఫెక్టివ్. కానీ బ్రెత్ని రెగ్యులేట్ చేసుకుంటే మనకి రిజల్ట్స్ అనేవి చాలా మంచిగా వస్తాయి అన్నమాట.